మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. 2024 ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమః శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమః శివాయ. జగన్ గారి జాతకం ఎలా ఉండబోతుంది 2024లో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి మాలేదవా. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించింది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసుంటావు. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన ఎంతమంది దగ్గర లక్షలు వసూలు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. రుకో జరా సబర్ కరో. అవునా, ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా, 10,000 అండి? అవునండి. చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని ఏం పని లేదా? వేడు అనేవాడి దగ్గరికి 5 కోట్లు అడుగుతాను. మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేదు. వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేదు. ఇద్దామంటే 5 కోట్లంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. నువ్వు అంత డబ్బున్నాడు కాదు, బంగారం తాకట్టు పెట్టినా 5 లక్షలు రాదంటున్నారే. మిమ్మల్ని ఎంత అడుగుతానా నేను? నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. చూడు, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నా. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? నిజంగానే నేను 5 కోట్లు అడిగినట్టు ఆధారాలు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి. మీరు మొన్న కొడాల నానిని కలిశారు 2024 ముందు, ఓడిపోయాడు. వల్లభనేని వంశీని కలిశారు, ఓడిపోయాడు. బాగా చెప్తారా? ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమః శివాయ. పేరుని నానిని కలిశారు, వాళ్ళ కొడుకు ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు రాసుకోండి 100 సార్లు రాసుకోమన్నారు. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఆయన ఏమయ్యాడు? 11 సీట్లు పరిమితమయ్యాడు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ 2019లో ఇక రాదు అన్న. అది మూసినదరా? మోడీ ప్రభ 0 అయిపోయిందన్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది లోన డ్రైనేజరా? మీరు చెప్పింది ఏది జరగలేదు.
నాగ చైతన్య శోభిత ఎక్స్టెండెడ్ కాబట్టి చెప్పానన్నారు. మీకు అది ముందు నుంచి అలవాటు. నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. రష్మిక మందన్న వారు ఎవరితోటో ఏదో ఉందని చెప్పారు, మీకు అది అలవాటు. అది చెప్పడం, వాళ్ళకి కుదరదని చెప్పడం, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయడం, పూజలు చేస్తానండం. ఏంటో నా బతుకులా అయిపోయింది. ఎవరో ఇద్దరు దంపతులు వెళ్తే సినిమాల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు మీరిద్దరు ఇడిపోండి అర్జెంటుగా అన్నారు. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. మేము ఇడిపోవడం ఏంటంటే మేము బాగున్నాం కదా అంటే గొడవలు లేవా అన్నారు. బానే ఉన్నామని చెప్తే లేదు మీరు ఇడిపోండి. తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే ప్రధాని నరేంద్ర మోదీ నన్ను పిలిపించుకున్నారు అని చెప్పారు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. శర్వానంద్ సోనోవాల్ ఫోటోని మార్ఫ్ చేసి మీ ఫోటోతో పెట్టుకున్నారు. ఎన్ని 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 దారుణాలు సార్. అది మేము బయట పెడితే మీరు తప్పు ఒప్పుకుని ఎప్పటికీ జీవితంలో జాతకాలు చెప్పండి, జ్యోతిష్యులు చెప్పండి లైవ్లో వెళ్ళిపోయారు. అంటే అది మీకు పప్పు ఉందని మీరే స్వయంగా చెప్పారు. మీకు డాన్లతో పరిచయం ఉందని మీరే స్వయంగా చెప్పారు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏం సంపాదించారు మీరు? ఏం బిజినెస్ చేశారు? కేవలం జ్యోతిష్యం. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు? పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా. ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు జ్యోతిష్యం పేరుతో? సార్ వీళ్ళందరూ నెంబర్ 1 కేడీలు సార్. పైకి సూటు బూటు కోటు వేసుకుని అందరూ మోసం చేస్తున్నారు. వీళ్ళు సెంట్రల్ జైల్లో కాదు సార్, అండమాన్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు. ఆ సమంత నాగ చైతన్య ఒక్కటి గాల్లో వేసాడు, ఇక అది మాత్రమే ప్రమోట్ చేసుకుంటాడు. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.